క్యాబినెట్ ఎక్స్టెన్షన్ పై కసరత్తు. అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ. ఈ రోజు నుంచి కేసీఆర్ వరుస భేటీలు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశాలు. భవిష్యత్తుపై భరోసా కల్పించనున్న గులాబీ బాస్. జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్. గాంధీ ఉస్మానియాల్లో వసతి భవనాలు నిధులిస్తామంటూ ప్రభుత్వం హామీ. సిఎస్కు నేషనల్ ఎస్టీ కమిషన్ నోటీసులు. పోలవరం నిర్వాసితుల పునరావాసంపై ప్రశ్నలు. 15 రోజుల్లోగా వివరాలు ఇవ్వాలంటూ ఆదేశం. బాపట్ల వైసీపీ ఆఫీస్కి నోటీసులు. కార్యాలయం గేటుకి అంటించిన సిబ్బంది. నిర్మాణానికి అనుమతి లేదన్న అధికారులు. ఇవాళ తెలంగాణలో స్కూల్స్ బంద్. పిలుపునిచ్చిన ఏబీవీపీ. మౌలిక వసతులకు డిమాండ్. శంషాబాద్లో వీడిన భయం. కెమెరాలో అడవి పిల్లి కదలికలు. చిరుత కాదని తేల్చిన అధికారులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. గుప్త నిధుల పేరిట మోసాలు. ఓ కుటుంబానికి 15 లక్షల టోకరా. జనగావ్ జిల్లా కొడకండలో ఘటన. పాడేరులో 1K రన్. డ్రగ్స్ కి వ్యతిరేకంగా నినాదాలు. పాల్గొన్న పోలీసులు, విద్యార్థులు. నంద్యాలలో వైసీపీ టీడీపీ ఘర్షణ. గెలుపోటములపై వివాదం. రాళ్లు కర్రలతో దాడి. పలువురికి గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న డయేరియా. జగ్గయ్యపేట దగ్గర మరో 2 గ్రామాలకు వ్యాప్తి. బాన్సువాడలోనూ కేసులు. టీచర్ అవతారం ఎత్తిన పెద్దపల్లి కలెక్టర్. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలన. నేడే లోక్సభ స్పీకర్ ఎన్నిక. ఎంపీలకు విప్ జారీ. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్. ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయం. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కు విపక్ష హోదా. కేజ్రీవాల్ కి ఝలక్. బెయిల్ పై స్టే కొనసాగుతోందన్న హైకోర్టు. ఇవాళ సుప్రీంకు వెళ్లనున్న ఆప్ నేతలు. ఢిల్లీలో తీవ్రమైన తాగునీటి సమస్య. ఆందోళనకు దిగుతున్న జనం. ప్రతిరోజు తప్పని పాటలు. ఉత్తరప్రదేశ్లో కుండపోత వానలు. చందౌలిలో వరద విలయం. మునిగిన షాపులు, ఇళ్లు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత. 11 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం. ఇథియోపియాకు చెందిన నిందితుడు అరెస్ట్. జమ్మూ కశ్మీర్లో వ్యవసాయ పనులు. జోరందుకున్న పంట పొలాల సాగు. బిజీగా రైతులు. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం. తేలికపాటి నుంచి మోస్తరు వానలు. పిడుగులు పడే ప్రమాదం.